ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్కి సరిగ్గా రిప్లై ఇవ్వలేకపోయా. కోడింగ్ కూడా చేయలేకపోయా. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా, మనీ సపోర్ట్ లేకుండా ఇలానే ఫెయిల్యూర్గానే మిగిలిపోతానేమో అనిపిస్తుంది. మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఇదేనా? ఇంకేం పేకలేవా? ఏమైందిరా? రేయ్, ఏం లేదురా. ఎందుకు బాధపడుతున్నావురా? నా వల్ల వదరా. ఏం జరిగింది? నేను ఎంత ట్రై చేసినా నా లైఫ్ ఇంతే. నాకు ఇష్టం లేని బ్రాంచ్లో నన్ను జాయిన్ చేశారు. ఇప్పుడేమో నాకేం అర్థం కావట్లేదు. ఎంత చదివినా బుర్రకెక్కట్లేదు. ప్రతిసారి అన్నిట్లో ఫెయిల్ అయిపోతున్నా. లైఫ్లో కూడా ఇలానే ఓడిపోతానేమో అనిపిస్తుందిరా. ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వడం అంటే ఓడిపోయినట్టు కాదురా. అర్థం కాకపోవచ్చు, అది నువ్వు చదవకపోవడం కాదు. ఓడిపోవడం అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం కాదురా. ఓడిపోవడం అంటే మనలో ఉన్న ధైర్యాన్ని వదులుకోవడం. జీవితం అంటే మనం ప్లాన్ చేసినట్టు జరగదురా. జీవితం అంటే జరిగేదాన్ని యాక్సెప్ట్ చేయడం. బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ మనకి అవి ఒక లెసన్ అవుతాయి. గెలుపు మన చేతిలో ఉండకపోవచ్చు, కానీ ప్రతిసారి లేచి నిలబడ్డం అది మన చేతిలో ఉంటుంది. ప్రతి స్ట్రగుల్కి ఒక రీజన్ ఉంటుంది. అది నిన్ను వీక్ చేయడానికి కాదు, అది నిన్ను స్ట్రాంగ్ చేయడానికి. ఒక్కసారి నువ్వు ఓడిపోయి అనిపించిన గుండెల్లో ఉన్న ధైర్యాన్ని మాత్రం వదులుకోవద్దు. అర్థమైందా? మేమున్నాంరా నీకు. బాధపడకురా. హలో. హలో, ఎవరు? ఆకాష్. నేను మీరు ఇంటర్వ్యూకి వచ్చిన హెచ్ఆర్ని కాల్ చేస్తున్నాను. అవును, చెప్పండి సార్. కంగ్రాచులేషన్ ఆకాష్, యూ హ్యావ్ బిన్ సెలెక్టెడ్. యూ గట్ ద జాబ్. అవునా? థ్యాంక్ యూ సార్. ఎప్పుడు జాయిన్ అవ్వాలి సార్? వెయిట్, దెర్ ఇస్ అ కండిషన్. నీ దగ్గర ప్రాపర్ స్కిల్స్ లేవు. ఇఫ్ యూ వాంట్ ద జాబ్ యూ నీడ్ టు పే 10 lakhs ట్రైనింగ్ ఫీజ్. సార్ అలా అనకండి సార్. నో ఆకాష్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, That's not ప్లీజ్ possible. సార్ ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. సారీ, వేరే క్యాండిడేట్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నారు. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. సార్ అలా అనొద్దు సార్, ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్.
చేస్తున్నావురా? ఏం లేదన్నయ్య. ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? సరే, నేను మళ్ళీ తర్వాత చేస్తా. ఇది కలలోనా? నిజంలో నేను ఇదే చేస్తుంటే? నా లైఫ్ ఏం కావాలి? ఎందుకు? ఒక ఛాన్స్ మిస్ అయినా, ఒక జాబ్ రాకపోయినా అది కాదు లైఫ్ అంటే. ఇంకా ట్రై చేయాలి. మా అన్నయ్య చెప్పినట్టు సక్సెస్ని, స్ట్రగుల్ని సక్సెస్కి దారిలా చూడాలి. దారిలో చూడాలి. ఇంకా ట్రై చేయాలి. స్ట్రగుల్ అంటే ఫెయిల్యూర్ కాదు. స్ట్రగుల్ అంటే నేను గెలవడానికి జీవితం టెస్ట్ చేయడం. గెలిచేది ఓడేది మన చేతిలో ఉండదు. ప్రయత్నించడం మాత్రం మన చేతిలోనే ఉంటుంది. దాన్ని ఎప్పటికీ ఆపకూడదు. ఎందుకు ఓడాలి? ఇంకా పోరాడాలి.